హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ది బెస్ట్ ఫేస్ క్రీమ్ అండ్ హెయిర్ కండిషనర్ అని చెప్పొచ్చు. సో మనం దీనికోసం జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము. 2 టేబుల్ స్పూన్ లవంగాలు, 2 టేబుల్ స్పూన్ గోంద్ కటీరా. ఈ రెండింటిని సెపరేట్గా మినరల్ వాటర్తో నానబెట్టేసుకోవాలి. 3-4 డేస్ అట్లా వదిలేసిన తర్వాత, ఇక్కడ 3-4 డేస్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే, ఈ రెండు అస్సలు పాడవ్వవు. మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోని అవసరం లేదు. 3-4 డేస్ తర్వాత నానబెట్టిన లవంగాల్ని సిమ్లో మూత పెట్టి బాగా మరిగించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గోంద్ కటీరా జెల్ని మిక్సీలో వేసేస్తే ఫైన్ పేస్ట్ తయారవుతుంది. ఆ ఫైన్ పేస్ట్కి లవంగాలు చల్లార్చిన నీటిని కలిపేసుకొని స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. మనం ఈ మిశ్రమాన్ని హెయిర్ కండిషనర్గా వాడుకోవచ్చు, ఫేస్ క్రీమ్గా వాడుకోవచ్చు. అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి చిన్నపిల్లలకి హ్యాపీగా యూస్ చేసేసుకోవచ్చు. దీని గురించి మరీ ఎక్కువ గొప్పలు చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. 1 వీక్లో చేంజ్ అబ్జర్వ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటా.